సినీ ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క వార్తతో హీట్ అవుతోంది. అదే సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్టు గురించే. గత కొద్ది నెలలుగా ఈ ఇద్దరు లెజెండరీ నటులు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తారని ఊహాగానాలు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కొడుతున్నాయి. ప్రారంభంలో ఈ కలయికను లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో అనుకుంటూ రూమర్స్ అయితే వచ్చాయి. అయితే ఈ వార్తలు క్రమంగా మసకబారడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ స్వయంగా అధికారికంగా ఈ వార్తను ధృవీకరించారు. ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఈ భారీ చిత్రాన్ని కాలీవుడ్ లో ఎంటర్టైన్మెంట్ మాస్టర్ గా పేరుగాంచిన దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ ఏడాది రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఈ మైలురాయిని గుర్తించేందుకు కమల్ హాసన్ తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించేందుకు నిర్ణయించుకున్నట్టు నిర్మాతలు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఇప్పుడు రజనీకాంత్తో కలిసి వారు రూపొందించబోతున్న ఈ మాస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా వారి ప్రొడక్షన్ చరిత్రలో గోల్డెన్ పేజీగా నిలవబోతోంది. ఇక ఈ చిత్రంలో అయితే హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా మేకర్స్ ఏమాత్రం తగ్గట్లేదట. అగ్ర తారాలతోనే ఈ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. దీనికి తాజా సమాచారం ప్రకారం అయితే ఈ చిత్రంలో లీడింగ్ లేడీస్గా ఇద్దరు కాలీవుడ్ క్వీన్స్ నయనతార అలాగే త్రిష ఎంపికైనట్టు కూడా వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. మరి ఈసారి ఈ ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్తో కలిసి తెరపై కనిపించబోతున్నారని తెలిసిన అభిమానుల్లో సంబరాలైతే మొదలైపోయాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఇక దేశంలోని అగ్రశ్రేణి టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమవుతారట. మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ రవిచందర్ లేదంటే ఏఆర్ రెహమానో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాక్ కూడా వినిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాధ్యతలు వెటరన్ డిపి తిరు భుజాలపై వేసే అవకాశం ఉందట. యాక్షన్ సీక్వెన్సెస్ల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ను కూడా రూపించేయాలని యూనిట్ చర్చిస్తోందట. ఇక విడుదల విషయానికి వస్తే ఈ మాస్ అండ్ క్లాసిక్ కాంబినేషన్ చిత్రాన్ని 2027 పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట. షూటింగ్ అయితే 2026 మధ్యలో మొదలై అత్యంత భారీ స్థాయిలో 3 దేశాల్లో జరగనుందని టాక్ అయితే వినిపిస్తోంది.